హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏంటన్నా ఏంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు నీకు అంత కోపం? ఓహో, టీడీపీ వాళ్ళు నువ్వు టీడీపీ వాడివని కూడా తెలియకుండా నీ పైన దాడి చేసి, నీ కుటుంబం పైన దాడి చేసి, నిన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి, పసిబిడ్డ ఉందని కూడా జ్ఞానం లేకుండా విచక్షణ రహితంగా నీ కుటుంబాన్ని చాలా దారుణంగా హింసించారనా? అయితే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా అంటే ఎస్, బాధపడ్డవాడికే ఆ బాధ యొక్క ఇంపాక్ట్ తెలుస్తుంది. ఎదురు చూసేవాడికి ఏం తెలుస్తుంది? టీడీపీకి ఓటేసి టీడీపీకి కార్యకర్తగా ఉండి టీడీపీకి వెన్నుదన్నుగా ఉండి నడిచినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు టీడీపీ నాయకులు, వాళ్ళకి సంబంధించిన వారు. చిన్న పాప ఉందని కూడా తెలియకుండా ఆలోచించకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచక్షణారహితంగా పోలీసు కేసులు పెట్టి తనపైన దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అతనే డైరెక్ట్గా వీడియో రిలీజ్ చేసి నేను చనిపోతే కారణం దానికి కొంతమంది అంటూ పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన చెప్తున్నటువంటి ఆ పేర్లు, ఆ వ్యక్తులు టీడీపీ వారు ఒకసారి వినండి. నేను, నా కూతురు, నా భార్య చచ్చిపోతే పూతలపట్టు మండలం, పూతలపట్టు మెయిన్ రామాపురం రోడ్లో ఉంటాం మేము. నా పేరు దినేష్, ఇది నా కూతురు సహస్ర, నా భార్య సుభద్ర. మేము ముగ్గురు చచ్చిపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే, వాడి పేరు యువరాజు నాయుడు అండ్ దొరబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు, వీళ్ళ ముగ్గురు వల్లే మా ప్రాణాలు పోతాయి. వీళ్ళు స్టేషన్లో ఈరోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు. అది ఎవరికి తెలీదు. నేను బాధపడినా, నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసి కూడా ఈరోజు నాకు న్యాయం జరగకుండా పోయింది. కానీ ఎవరికన్నా చెప్తానా, ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి, నాశనం అయిపోతారు, నాకిపోతారు, వద్దు. విన్నారు కదా, ఇది మొదటిసారి కాదు కదా మనం చూస్తుంది. కూటమి నాయకులు ఒకరినొకరిని కొట్టుకోవటం, అధికారం కోసం ఒకరినొకరిని చంపుకోవటం, ఒక్క పోటు పొడిస్తే 2 లక్షల బేరాలు ఆడుకోవటం, స్కార్పియో మీద వెళ్ళి వాళ్ళ సొంతగా ఉన్న వాళ్ళని, వాళ్ళ పార్టీ వాళ్ళని మాచర్లో వెనక నుంచి గుద్ది చంపేయటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దీనంతటికి కారణం ఏంటంటే అది నాకు దొరకట్లేదు, టీడీపీలో వాడే ముఖ్యంగా ఉంటూ ఉన్నాడు, లేదంటే వీడుంటే నాకు అధికారం రాదు, ఇటువంటి అనేక కారణాల వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఈ కుర్రోడిని కూడా ఈ వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే సొంత పార్టీ వాళ్ళే వెంటబడి కుటుంబం మొత్తాన్ని వేధించి హింసిస్తున్నారంటూ పిల్ల, నేను, నా భార్య చనిపోతే, చిన్న పాప నాకు తెలిసి 7 months 8 months ఉన్నట్టుంది, చనిపోతే కారణం సో అండ్ సో పర్సన్స్ అని ఆయన చెప్పడం మీరు విన్నారు కదా. అదే వ్యక్తిని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో వీడియో రికార్డ్ చేసి పాప ఏడుపు దగ్గర నుంచి తనకు తగిలిన దెబ్బలు కొట్టిన వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏ విధంగా తనని టార్చర్ చేశారో క్లియర్గా వీడియో విడుదల చేశాడు. అది కూడా ఒకసారి చూసేయండి. సార్ నువ్వు ఎత్తుకో పూతలపట్టు పోలీస్ స్టేషన్ లో నా బిడ్డ ఏడస్తాంది, నా మీద రాంగ్ కేసు పెట్టి కేసు కూడా ఫైల్ చేయకుండా కూర్చోబెట్టినారు మా సారు. ఈ సార్ మెయిన్ లైవ్ లో ఉంది, మీరే మాట్లాడండి. దొరబాబు చౌదరి, యువరాజు నాయుడు, గణపతి నాయుడు, వీళ్ళు ముగ్గురు ఈయనకి ఫోన్ చేశారంట, వీళ్ళే మాట్లాడినారు. ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నా బిడ్డని చచ్చిపోయినా పర్లేదు, అనవసరమైన కేసులో ఇరికించినారు. సార్ మీరు తీయండి సార్, మీరు అనవసరంగా నా మీద కేసులో ఇరికించినారు. కేసు పెట్టోళ్ళు ఎక్కడా? అది చెప్పండి. కేసు పెట్టోళ్ళు ఎక్కడా? అది చెప్పండి సార్. నా మీద కేసు పెట్టినారు, ఓకే, నేను తప్పు చేసిన. కేసు పెట్టిన వాళ్ళు ఎక్కడ? కేసు కంప్లైంట్ ఎక్కడ? అవన్నీ మీరు చెప్పరు. కానీ నన్ను మాత్రం లోపలేస్తారు, కొడతారు, తిట్టారు, అమరాబూతులు అడతారు. అవును, తప్పేం లేదు సార్, తీసుకోమని చెప్పండి సార్. నేను అనిపించాను సార్, నేను ఆడ కూర్చున్నాను సార్ అక్కడ, నేను తప్పు చేయకుండా. సార్ ఇది చూడండి సార్, మొహం ఇది చూడండి, నేను ఫ్యాన్ తిప్పుతా, శైలు నా దెబ్బ చూడండి సార్. చూడండి సార్, ఒక్క నిమిషం సార్, చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, దెబ్బ చూడండి సార్, చూడండి సార్, ఎట్ట సార్ న్యాయం ఒకటి లేదు సార్.
నేను సార్ సార్ నేను అనుకున్నాను కదా సార్ నేను అడుక్కున్నాను సార్ నేను అడుక్కున్నా మీరు ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు అడుక్కున్నాను సార్ నా మీద కేసు కట్టకుండా ఎట్ట కూర్చోబెడతారు మీరు మమ్మల్ని ఆ? కేసు పెట్టాడు ఎక్కడ సార్ నేను గుద్దేస్తాను నన్ను గుద్దినాడు సార్ ఇది చూడండి సార్ ఇక్కడ దెబ్బ తగిలింది సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ కూర్చోలేకపోతున్నాను సార్ ఇక్కడ నేను చూడండి సార్ ఆ. నా బాధ్యత చెప్పాలి సార్ నేను నా బిడ్డ ఏడుస్తాంది ఎవరు చెప్పుకోవాలి నేను వాళ్ళని పిలిపించండి మాట్లాడదా పిలిపించండి సార్ పిలిపించండి పిఎస్ఆర్ గ్రూప్ లో పెడతాను అందరికి పెడతా ఈ వీడియో కూడా మొత్తం పెడతా లైవ్ లో కదా పోతాంది పెట్టాను సార్ నేను పెట్టాను సార్ చూశారు కదా, ఎవరు సొంత పార్టీ వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళే బయటకు వచ్చి ఇలా మాట్లాడుతుంటే కాదని చెప్పే దమ్ము ధైర్యం ఎవడుకుంది. మనమే చూసాం, కుప్పంలో చెట్టు కట్టేసి ఒక ఆవిడని కొట్టారు డబ్బుల కోసం, చూస్తూనే ఉన్నాం. కల్తీ మద్యం చేశారు, విచ్చలవిడిగా 48 లక్షల బాటిల్ క్వార్టర్ బాటిల్ అమ్మారు, 5,380 కోట్లు. ఎవడడుగుతూ ఉన్నాడు? ఏంటంటే ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా ఎవడికి బలం ఉంటే వాడు దొరికినంత దోచుకో కాన్సెప్టే ఇక్కడ కనిపిస్తుంది. సో అదేవిధంగా తిన్నను కూడా అక్రమంగా కేసులో ఇరికించి విచక్షణారహితంగా కేసులు పెట్టి కుటుంబం మొత్తాన్ని టార్చర్ చేస్తున్నారంటూ సొంత టీడీపీ పార్టీ వాళ్ళపైన ఆయన కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇది మొదటిసారి కదా, చిలకలూరుపేట మనం చూసాం కదా, ఒక కార్తికేయ అనేటువంటి పెద్ద షాపింగ్ మాల్నే కబ్జా చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నాడు కోర్టులో. మురళీకృష్ణ చౌదరి యూఎస్లో ఉంటాడు, కట్టర్ టీడీపీ నాయకుడు. ఇప్పుడు వైసీపీ అండ కోసం వెంపర్లాడుతూ టీడీపీ చేస్తున్న దౌర్జన్యాల్ని అంటగడుతున్నటువంటి వ్యక్తి. ఇలా కోకోలల మంది. సో కొంచెం చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. పాము తన గుడ్లని తనే తిన్నట్టు, తన పిల్లల్ని తనే తిన్నట్టు సొంత పార్టీ వాళ్ళని పీక్కు తింటున్నారు, కక్షలు సాధిస్తున్నారు, కొడుతున్నారు, వేధిస్తున్నారు, కబ్జాలు చేస్తూ ఉన్నారు. చూసుకోండి, ఇవన్నీ ఇంపాక్ట్ చూపించవా అంటే డెఫినెట్గా దించుతాయి లోపలికి. అర్థం చేసుకుంటారు అనుకున్నా, అయినా కూడా చెప్పినా కూడా వినే స్థితిలో మీరు లేరులే. కానీ సరే, టీడీపీ వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.